అంటే తనకి అంటే ఇప్పుడు అయానాకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు తనకి సినిమాలు చూపించడం ఇదంతా కూడా? తను ఫస్టు ఎక్కువ యానిమేషన్ మూవీస్ ఇలాంటివన్నీ చూసేది 4, ఓకే. 5 ఇయర్స్ తర్వాత. తర్వాత ఇప్పుడు మన తెలుగు సినిమా లవర్‌లాగా అన్ని తెలుగు సినిమాలు అన్నీ ఏది చూసినా నెట్‌ఫ్లిక్స్‌లో ఏదొచ్చినా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్స్ అంత వాళ్ళకి ఎక్కువ వల్గారిటీ అవన్నీ ఉండకుండా ఒక క్లీన్ ఫిల్మ్స్ ఉంటాయి పిల్లలకెప్పుడు. ట్రూ. దే ఎంజాయ్. ఎలా ఫిల్టర్ చేస్తున్నారు అవి మరి? తెలిసిపోద్ది కదండీ! ఇప్పుడు తనే చెప్పేస్తుంది. ఓకే. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఏ వస్తే ఇట్స్ ఏ సర్టిఫికేట్ అంటుంది. ఓకే. సో ఇట్స్ ఏ డోంట్ డూ ఐ కాంట్ వాచ్ ఇట్ డాడ్ అంటది. సో యూ బై వస్తే 16+ ఉన్నా కూడా నేను 16+ నేను చూడను అంటది. సో కరెక్ట్‌గా అది క్లీన్ యూ ఉంటుంది చూసారా? ఆ! అలాంటి ఫిల్మ్సే ఫిల్టర్ చేసి హ్యాపీగా ఏస్తాం. ఓకే. సో అది అలాంటివి. బట్ 16+ కూడా దీంట్లో ఇట్స్ ఫైన్. తెలుగులో అయితే ఓకే గాని తెలుగులో అయితే కొంచెం ఓకే. వేరే ఫారెన్ లాంగ్వేజ్ ఫారెన్ లాంగ్వేజ్ అంతా. అండ్ కొన్ని యానిమేషన్ ఫిల్మ్స్. అండ్ నిన్నే ఏదో చెప్తుంది నెట్‌ఫ్లిక్స్‌లో ఏదో సినిమా వచ్చిందంట వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో చాలా బాగుందని చెప్పారు. యూ హావ్ టు వాచ్ ఇట్ అని. షూర్ విల్ వాచ్ ఇట్ టుగెదర్ దిస్ వీకెండ్ అని చెప్పా. సో అలా తనే ఫిల్టర్ చేసి చెప్తది అప్పుడప్పుడు. ఓకే. సో నేను తను కూర్చొని ఎక్కువ హాలీవుడ్ ఫిల్మ్స్, ఈ అడ్వెంచర్ ఫిల్మ్స్, ఈ యానిమేషన్ మూవీస్. యానిమేషన్ ఫిల్మ్స్ ఇవన్నీ కూర్చొని ప్రశాంతంగా చూస్తాం. ఓకే. సో వి మేక్ ష్యూర్ ఎవ్రీ వీక్ 1 ఆర్ 2 ఫిల్మ్స్ కలిసి చూడడం అలాగా. ఓహ్! ఓకే. ప్రాపర్ మూవీ టైమ్ లాగా ప్రాపర్ పెట్టుకొని. మూవీ టైం పెట్టుకొని ప్రాపర్ వీక్లీ 1 డిన్నర్ టైమ్ ఆల్సో వి కీప్. ఓకే. డిన్నర్ సాయి కుమార్ గారు అందరూ. లేదు అంటే డాడీ వాళ్ళతో ఎప్పుడు కలుస్తూ ఉంటాను. మా ముగ్గురు మేము ఎప్పుడైనా ఒక రోజు తనని డిన్నర్ బయటికి తీసుకెళ్ళాలి లేదా లంచ్ బయటికి తీసుకెళ్ళాలి ఓకే. తనకి తనే ఫిక్స్ చేస్తుంది ప్లేస్. ఓకే.